వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే బీసీలకు మేలు జరుగుతుందని రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ బీసీ రమేష్ గౌడ్ అన్నారు. అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెబుతారన్నారు. కేవలం 5 రోజులు ఉన్నాయి ఎన్నికలు. ఇటువంటి ఎన్నికలు పేదవాడి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అంతో ఇంతో ఆత్మగౌరవంతో తమ కాళ్ళపైన తను నిలబడి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా నాయకులను, అధికారులను ప్రజల గుమ్మం దగ్గరికి పంపించి ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా ఎవరు చేయలేనటువంటి విధంగా మేమున్నామని ఒక భరోసా కల్పిస్తూ పేద ప్రజలందరినీ హక్కున చేర్చుకున్నటువంటి వైనాన్ని మనమందరం మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధంగా ఉన్నాం అమ్మఒడిని ఇవ్వటానికి, మేము సిద్ధంగా ఉన్నాం రైతు భరోసాని ఇవ్వటానికి, మేము సిద్ధంగా ఉన్నాం పేద పిల్లల చదువులు నాణ్యమైనటువంటి చదువు చదివించడానికి, మేము సిద్ధంగా ఉన్నాం ఏ పేదవాడు కూడా తన అనారోగ్యం పాలైతే డబ్బులు అడ్డం రాకూడదు, ఎటువంటి వైద్యాన్నైనా కూడా మేము చేయించడానికి ఆరోగ్యశ్రీ ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అనతి కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. దాదాపు 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా వస్తున్నాయి, పోర్టులు పూర్తిగా వస్తూ ఉన్నాయి. నిర్మాణంలో వేల కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. వీటిని అన్నిటిని పూర్తి చేసి ఏ విధంగా అయితే గత కోవిడ్కి 2 సంవత్సరాలు పోగా మిగతా 3 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అప్పచెప్పాం. కాబట్టి ఇంత అభివృద్ధికి తోడుగా మరింత మెండుగా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొని వచ్చేదానికి మేము సిద్ధంగా ఉండామని ఒక పక్కన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాపాలనాన్ని పొందుతూ బస్సు యాత్ర ద్వారా కావచ్చు, సిద్ధం సభల ద్వారా కావచ్చు, ఎక్కడికి వెళ్ళిన తండోలుగా ప్రజలకు ఆయన ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు, ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, పేదవాడి యొక్క పరిస్థితి ఏంటి, చదువుకున్నటువంటి ఉద్యోగస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే నా ధ్యేయం అని ఆయన గర్వంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, మరొక పక్క ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయం చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో అల్లకుల్లలు సృష్టించాలా, మత సామరస్యాలు సృష్టించాలా. గతంలో వారు పడినటువంటి పన్నాగాలన్నీ ఫెయిల్యూర్ అయినాయి. కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పేద ప్రజలను కావచ్చు మభ్యపెట్టాలా, వర్గాలుగా విభజించాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి దురుద్దేశంతోనే ఈ రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రతి పేదవాడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మన భవిష్యత్తు మారాలన్నా, మన భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు మారాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి 2024 ఎన్నికల్లో మరొకసారి 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో ఎగరేస్తేనే పేదవాడి భవిష్యత్తు ఉంటుందనేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మనకు జరిగినటువంటి లబ్ధిని ఒకసారి ఆలోచించండి, మనకు జరిగినటువంటి మంచిని ఆలోచించండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. అంతేగాని ఎక్కడో మన మధ్యలో విద్వేషాలు సృష్టించేటటువంటి వాళ్ళని నమ్మద్దండి. ఈరోజు రిజర్వేషన్లపైనే యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ. రిజర్వేషన్లనే తొలగిస్తామని చెప్పి ధైర్యంగా చెప్పేటప్పుడు పరిస్థితుల్లో మనం బతుకుతూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరూ కూడా ఏకతాటిపైన నిలబడి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అనంతపురం శాసనసభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి మృదు స్వభావం అయినటువంటి
శంకరనారాయణ గారు నిలబడుతూ ఉన్నారు. వారు మనందరికీ మంచి కోరినటువంటి వ్యక్తి. దాదాపు ఈ రాష్ట్రంలో కూడా అత్యంతమైనటువంటి నగరంగా సుందరంగా అనంతపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాడు. అనతి కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అనంతపురం నియోజకవర్గ ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని చేసి చూపించాడు అంటే తన యొక్క సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవాన్ని మనం అనంతపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని వచ్చేటటువంటి ఎన్నికల తర్వాత కూడా ఈ అనంతపురం నియోజకవర్గంలో అక్కడక్కడ మిగిలిపోయినటువంటి పనులన్నింటినీ మనం చేపించుకొని మరింత అభివృద్ధి చెంది పేదవాడి భవిష్యత్తు కోసం ఓటు వేసి అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాం.